అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి 88 పోర్టల్ రీడింగ్ అనమాట. సో చూద్దాము ఈ 88 పోర్టల్ టైంలో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, మీ ఫోకస్ దేని మీద ఉండాలి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి బ్లెస్సింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సింపుల్గా ఏంటి ఈ 88 పోర్టల్ అంటే ఇది లయన్స్ గేట్ ఓపెనింగ్ అని చెప్పడం అనమాట. అంటే ఈ పోర్టల్స్లో మనకు స్పెసిఫిక్ పోర్టల్స్ కొన్ని ఉంటుంది రైట్. 88 పోర్టల్, 11 పోర్టల్ వెరీ వెరీ మేజర్ లైక్ ఇంపార్టెంట్ పోర్టల్స్ అనమాట. అంటే ఏదో ఒక డోర్ అన్నది ఓపెన్ అప్ అవుతుంది అన్నట్లు మీనింగ్. సో ఈ టైంలో మనకు యూనివర్స్ నుంచి మనకు చాలా క్లియర్లీ లైక్ పాత్ అన్నది క్లియర్గా ఉంటుందన్నమాట. సో మనం ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకున్నా, ఏదైనా అచీవ్ చేయాలనుకున్నా సరే ఈజీగా మెసేజ్ అన్నది యూనివర్స్కి అందుతుందన్నమాట. సో ఈ టైంలో మనం ఏం కోరుకున్నా సరే యూనివర్స్ విని అది నెరవేరేలాగా చేస్తుంది. సో అందుకని ఈ టైంలో ఎనర్జీస్ అన్ని పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ టైమ్స్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. సో అందుకే ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకున్నా, ఏమైనా అట్రాక్ట్ చేయాలనుకున్నా, అది ఏదైనా అవ్వనివ్వండి, ఈ టైమ్స్ని పిక్ చేసుకోవడం వల్ల ఈ తొందరగా జరిగిపోతుంది. మీరు ఏం కోరుకున్నా సరే తొందరగా జరిగిపోతుంది. అండ్ ఆటోమేటిక్లీ ఏంటంటే ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈ పోర్టల్స్ అనేవి మేజర్ చేంజెస్ని తీసుకొని రావడం లైఫ్లో, ఓకే, అండ్ కొత్త లెవెల్లోకి మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం లాంటిది ఇదంతా ఆటోమేటిక్లీ జరుగుతుందన్నమాట. సో పాతది ఏదైతే మీ లైఫ్లో బిలీవ్స్ అవనివ్వండి, ఒపీనియన్స్, సిచ్యువేషన్స్, రిలేషన్స్, ఈవెన్ ఒకవేళ కెరియర్ అయినా ఇలాంటివి ఏదైనా ఉంది, మీరు బాగా దీనివల్ల నెగిటివ్ ప్లేస్లో స్టక్ అయిపోయి ఉండడము, సక్సెస్ రావట్లేదు, ఏదో ఊరికి అదే లూప్లో ఉన్నారు అని అంటే కనుక ఆటోమేటికలీ యూనివర్స్ ఇలాంటి టైంలో స్టెప్ తీసుకొని మీ లైఫ్లో మీకు ఏదైతే యూజ్ లేదో అది బయటికి పంపించేసి కొత్తదనాన్ని, కొత్త చేంజెస్ని, మీ న్యూ బిగినింగ్స్ని మీ లైఫ్లో ఇవన్నీ తీసుకొని వస్తుంది అనమాట. ఈవెన్ దో మీరు అట్రాక్ట్ చేసినా చేయకపోయినా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరైతే వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు తెలుసు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి అని చెప్పేసి. అదే ఎవరైతే టారో రీడింగ్స్ అవి చూడట్లేదు అని అంటే దాని అర్థం వాళ్ళ లైఫ్లో చేంజెస్ రావా? లేదు, డెఫినెట్లీ వస్తుంది. ఏంటంటే వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు అంతే. సో వాళ్ళ లైఫ్ మీరు నోటీస్ చేయొచ్చు. అంటే ఇది కలెక్టివ్గా యూనివర్సల్లీ ఈ టైంలో ఈ చేంజెస్ అనేది ఆటోమేటిక్లీ ఉంటుందన్నమాట. సో మనము బ్లైండ్గా కాకుండా ఏం చేంజెస్ వస్తున్నాయి ఏంటని తెలుసుకొని ఫాలో అవుతే కనుక కొంచెం అటెంటివ్గా ఉండి, కొంచెం కాన్షియస్గా ఉండి ఏంటంటే ఎస్ ఇది జరుగుతుంది నా లైఫ్లో, సో నేను ఇది అట్రాక్ట్ చేయొచ్చు, ఈవెన్ దో నెగిటివ్ చేంజెస్ వచ్చినా సరే ఈ పోర్టల్ ఉన్నందుకు, ఇప్పుడు ఇలా అవుతున్నందుకు ఈ చేంజెస్ వస్తున్నాయి అని చెప్పేసి అర్థం చేసుకొని కరెంట్లో మీరు ఎలానంటే ఓ నా లైఫ్ అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అని బాధపడకుండా రిలాక్స్డ్గా ఉండి ఫ్లోలో వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో డెఫినెట్లీ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చేంజెస్ మాత్రం ఈ 88 పోర్టల్కి సంబంధించి, ఈవెన్ 11 ఎనీ పోర్టల్, ఈవెన్ సోలార్ ఎక్లిప్స్కి సంబంధించి అందరికీను కలెక్టివ్గా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ టైంలో డెఫినెట్లీ ఈ బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకోండి. ఏదైతే మీ లైఫ్లో మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్లీ అట్రాక్ట్ చేయండి. అండ్ మీ లైఫ్లో ప్రస్తుతానికి చేంజెస్ కనుక చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, పాజిటివ్ చేంజెస్ వస్తూ ఉంటుంది, బట్ ఏదైతే ఫస్ట్ నెగిటివ్ ఉందో అది వెళ్ళిపోవాలి రైట్. సో అలాంటిది రైట్ నౌ ఏదైనా కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తుంది, బాగా లైక్ బర్డన్గా అనిపిస్తుంది అని అంటే ఇట్స్ ఓకే. ఈ టైంలో ఇది ఎండ్ అయిపోతుంది, అందుకనే లైక్ ఎండ్ అవుతున్నందుకు కొంచెం ఆ పెయిన్ అనమాట. సో ఫ్లోలో ఈజీగా ఉంటే కనుక ఇట్స్ ఓకే లెట్ ఇట్ బి అని చెప్పేసి ఉంటే కనుక తొందరగా అయిపోతుంది, మీకు బాధ అన్నది ఎక్కువగా ఉండదన్నమాట. ఓకే, సో కొంచెం రిలాక్స్డ్గా ఉంటే సరిపోతుంది, తొందరలో ఈ పీరియడ్ కూడా ఎండ్ అయిపోతుంది. ఓకే, సో చూద్దాము ఎలాంటి చేంజెస్ వస్తుంది. అట్లీస్ట్ కొంతమందికి ఈ 88 పోర్టల్లో ఆల్రెడీ నేను చెప్పాను రైట్, లాస్ట్ 1 వీక్ నుంచి చెప్తూ వస్తున్నాను, ఆల్రెడీ చేంజెస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమందికి 1 చేంజ్ 2 చేంజ్ ఇలా ఉండిండొచ్చు, 1 2 జరగచ్చు. కొంతమందికి లిటరల్లీ లైఫ్ని షేక్ చేసేలాగా పెద్ద పెద్ద చేంజెస్ చాలా ఓవర్గా లైక్ అసలు ఇలా ఉన్న నా లైఫ్ ఇలా అయిపోయిందని పెద్ద చేంజెస్ కూడా జరగచ్చు అనమాట. సో ఏదైనా సరే ఏంటి అన్నది ఈ రీడింగ్లో మనము చూద్దాం, ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి ఏంటి అని. సో ప్రతి ఒక్కరికి ఇది చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఉంటుందన్నమాట. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై collective need to know during this 88 portal. అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను.
మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నేను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 8 ఆఫ్ పెంటికల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద ఎంపరర్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్. ఓకే, సో కొంతమందికి మేజర్ చేంజెస్ వచ్చేది ఏంటంటే మీ వర్క్ సిచ్యువేషన్లో వస్తుంది. ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో మీలో ఎవరైనా మీరు ఏదైనా కెరియర్కి సంబంధించో లేకపోతే పర్టికులర్లీ ఏదైనా స్కిల్ ఏదైనా కోర్స్కి నేర్చుకోవాలని చెప్పేసి ఇలాంటిదనమాట. సో దేనికో సంబంధించి మీ ఫోకస్ అన్నది క్లియర్గా లేదు, చాలా ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవుతున్నారు అనేది మీకు తెలుసు. ఇది ఒక వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డ్రాయింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి. డ్రాయింగ్ నేర్చుకోవడం మీకు ఇష్టము, మీరు చేయాలని తెలుసు, కానీ మీరు ఏం చేస్తారు, ఒక 2 గీతలు అలా గీసేసి మళ్ళీ వచ్చి చూద్దాం అని ఫోన్లో వెళ్ళి రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండడం అనమాట. అంటే కొంత టైం నుంచి ఏదో వర్క్ని పాస్ చేస్తూ ఉన్నారు. అంటే లేజినెస్ వలన, క్యాజువల్గా తీసుకోవడం వలన, ఇట్స్ ఓకే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చేద్దామని ఫోకస్ అనేది బాగా మిస్ అవుతుంది, చాలా ఓవర్గా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళకు ఇప్పుడు యూనివర్స్ నుంచి 8 పోర్టల్ ఏంటంటే చేంజ్ రాబోతుంది ఆటోమేటిక్లీ. దీనికి సంబంధించి యూనివర్స్ ఒక కైండ్ ఆఫ్ ఓపెనింగ్ని క్రియేట్ చేసి ఏంటి అని అంటే ఒక ఎనర్జెటికల్ ఓపెనింగ్ని క్రియేట్ చేసి మీ డిస్ట్రాక్షన్ అక్కడి నుంచి మళ్ళకుండా సైలెంట్లీ మీ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, అంటే మీ వర్క్ ఏదైతే ఉందో దాని సైడ్ ఉండేటట్లు చేసేది చూపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందని అంటే ద ఎంపరర్ ఇంకా 8 ఆఫ్ పెంటికల్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఎంపరర్తో మీరు చాలా పెద్ద పొజిషన్లో ఉండాలి. అంటే ప్రతి ఒక్క డిఫరెంట్ మీరు ఒకవేళ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీ నాలెడ్జ్, మీ స్కిల్ ఎలాంటిదంటే మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయడం లాంటిది, ఒక టీమ్ లీడరో లేకపోతే ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటో ఇలా ఉండడం మీ యాక్చువల్లీ స్కిల్కి తగ్గట్టుగా ఉండే పొజిషన్. కానీ మీరు ఏంటి అని అంటే లైట్ తీసుకుంటూ దాని గురించి పట్టించుకోకుండా అలాంటి పొజిషన్లో ఉండకుండా డైవర్ట్ అవుతున్నారనమాట. సో అందుకనే ఏదైతే పొజిషన్లో మీరు ఉండాలని మీ మనసులో కోరిక ఉంది, ఒక ఫుల్ పవర్ఫుల్ ప్లేస్లో, అథారిటేటివ్ ప్లేస్లో అందరు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మీ లైఫ్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పేసి, పవర్ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని చెప్పేసి అనమాట. అలాంటిది ఉంది మీకు, కానీ దీని నుంచి తప్పుతూ ఉండడం, లైక్ ఇది మళ్ళీ చేద్దామని. అందుకనే ఈ ప్లేస్లో మీరు ఉండాలి అని యూనివర్స్ కూడా ఫిక్స్ అవ్వడం అనమాట. మీరు చాలా టైం నుంచి ట్రై చేస్తున్నారు, ఎస్ ఈ పర్సన్ ఈ ప్లేస్లో ఉండాలి, బట్ ఈ పర్సన్ని కొంచెం నేను దారి తిప్పాలి, లేకపోతే వీళ్ళు ఇంకా ఇలానే డిస్ట్రాక్ట్ అయ్యి ఉంటారు అని చెప్పి ఈ 8 పోర్టల్ ఎనర్జీలో మీ గోల్స్ నుంచి మీరు డిస్ట్రాక్ట్ అయిపోయి మీ గోల్స్ నుంచి మీరు క్యాజువల్గా తీసుకొని ఉన్నారో వాళ్ళ కోసం యూనివర్స్ ఒక టర్న్ చేసి మీరు ఫోకస్ పెట్టేలాగా, ఈ స్కిల్ని ఫుల్ఫిల్ చేసేలాగా, ఈ వర్క్ని మీరు ఫుల్ఫిల్ చేసి ఈ ప్లేస్కి వచ్చేలాగా చేయబోతున్నాను అంటే చూపిస్తుంది. సో సూన్ మీరు ఏదైతే దాంట్లో ఫోకస్ చేయబోతున్నారో దానివల్ల ఒక మంచి హైయెస్ట్ ప్లేస్కి మీరు రాబోతున్నారు. మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వడం అండ్ మీ లైఫ్ మీ చేతిలో కంట్రోల్, మీకు నచ్చినట్లు ఉండడం అనమాట. లైక్ ఫుల్ పవర్ఫుల్ ప్లేస్లో ఉండడం. సో అక్కడికి వెళ్తున్నారు ఈ 8 పోర్టల్ ఎనర్జీలో. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే మీరు డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఈ ప్లేస్కి తీసుకొని రావడానికి యూనివర్స్ ఏదో నెగిటివ్ మార్గం యూజ్ చేయట్లేదు, చాలా లవింగ్ వేలో, చాలా యూనివర్స్ ఎప్పుడు నెగిటివ్ చేయదు. అది మన మైండ్ సెట్ని అక్కడ పెట్టేసి మనము నెగిటివ్గా క్రియేట్ చేసుకుంటాం దాన్ని. యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ నెగిటివ్ ఉండదు చెప్పాలంటే. ఓకే, బట్ ఎస్ మీకు కొంచెం రిలాక్స్డ్గా మీకు అనిపించేలాగా అని చెప్పొచ్చు. యూనివర్స్ నెగిటివ్ అనడం కంటే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం, అంటే జాలీగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అనంటే ఇప్పుడు మీరు ఒక డ్రాయింగ్ వేస్తున్నారని నేను ఎగ్జాంపుల్ చెప్పాను, రైట్? ఇక్కడ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అవుతుందంటే ఎవరైతే ఈ కైండ్ ఆఫ్ ఆర్ట్స్ చేస్తారో వీళ్ళకి ప్రైజ్ ఇస్తామని చెప్పేసి, లేకపోతే ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా శాలరీ ఇచ్చి మేము వర్క్ చేస్తామని చెప్పేసి, లేకపోతే వర్క్ టైమింగ్ తక్కువ, సో సంథింగ్ మీకు బాగా అనిపించేది అనమాట. ఇంకా అది విన్న వెంటనే ఆటోమేటికలీ మీకు ఏంటంటే ఓకే నాకు ఇది తెలుసు, నేను ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాను అని మీరు ఆటోమేటికలీ ఒక లవింగ్ ఎనర్జీలో డిస్ట్రాక్షన్ నుంచి బయటకు వచ్చి ఈ వర్క్ మీద మీరు ఫోకస్ చేయబోతున్నారు. సో ఎస్ మీ క్రాఫ్ట్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని చాలా మంచి ప్లేస్కి రాబోతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ మెసేజ్ ఈ 8 పోర్టల్ టైంలో. ఓకే, సో చూద్దాము ఇంకా ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ changes my collective can expect during this 8 portal. Seven of Swords,
జస్టిస్. ఓకే, అందరికీ అన్ని మెసేజెస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసేజ్ 2 మెసేజెస్ అలా కూడా అయ్యి ఉండొచ్చు. జస్ట్ ఓపెన్ మైండెడ్తో ఉండి న్యూట్రల్గా ఉండి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఏది వస్తుందో ఏంటి అని మీకు తర్వాత తెలుస్తుంది. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, జస్టిస్ రాబోతుంది మీకు. ఇక్కడ నాకు ఎక్స్టర్నల్ ఎనర్జీ, ఇన్కమింగ్ ఎనర్జీ చూపిస్తుంది వేరే వాళ్ళ నుంచి. 7 ఆఫ్ స్వోర్డ్స్తో మీ లైఫ్లో కైండ్ ఆఫ్ మిమ్మల్ని మోసం చేయడం లాంటిదో, ఆట పట్టించడమో, లేకపోతే కొంచెము క్యాజువల్గా ఉండడం లాంటిదో, సీరియస్నెస్ లేకపోవడం అని చెప్పొచ్చు. సో ఇలాంటి పీపుల్ మీతో క్యాజువల్గా ఉండడము, సీరియస్గా ఉండకుండా ఉండడము, అండ్ ఏదైనా మీ నుంచి తీసుకుని వెళ్ళిపోవడము, వస్తువు, మనీనో, లేకపోతే ఈవెన్ ఎమోషనల్ స్ట్రెంత్ అయినా సరే, లవ్ అయినా సరే తీసుకొని వెళ్ళిపోవడం అనమాట. సో ఇలాంటి పీపుల్ మీ లైఫ్ నుంచి రన్ అవే వెళ్ళిపోయిన వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఈ 88 పోర్టల్లో. నేను చెప్పాను రైట్, ఇది మనకు ఒక్కటే కాదు, చూసే వాళ్ళకి మనకు తెలుసు అంతే, అందరికీ ఉంటుందన్నమాట. దీని ఎనర్జీస్ మొత్తం ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కావాలంటే మీ ఫ్రెండ్స్తో వాళ్ళతో వెళ్ళి మాట్లాడి చూడండి. ఎవరైతే టారో రీడింగ్స్ ఇవన్నీ చూడరో వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్ కూడా అలానే ఉంటుంది, దాని ప్రకారంగానే నడుస్తుంది, మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇన్కమింగ్ ఎనర్జీ ఎవరో పర్సన్ రన్నింగ్ అవే, లైక్ మీ నుంచి వెళ్ళిపోవడము, డిసెప్టివ్గా ఉండడము, అంటే మోసం చేసే కైండ్ ఆఫ్ థింగ్ ఉండడము, అబద్ధాలు చెప్తూ ఉండడము, ఇలాంటి పర్సన్ ఎవరైతే వెళ్ళిపోయారో మీ సిచ్యువేషన్కి సంబంధించి, మీకు సంబంధించి ఏదో రియలైజ్ అవుతూ ఉన్నారు. అండ్ స్పెషల్లీ మీరు ఇక్కడ దీనికి సంబంధించి జస్టిస్ కనుక ఎక్స్పెక్ట్ చేయడం అంటే, నేను ఇంత ఎనర్జీ పెట్టాను, నేను నమ్మి ఇచ్చాను, ఇలాంటిది ఏదైనా అనుకుంటూ ఉంటే ఇలాంటి దానికి సంబంధించి మీకు జస్టిస్ రాబోతుంది. యూనివర్స్ నుంచి మీరు పడ్డ కష్టానికి అవుట్కమ్ రాబోతుంది ఈ 88 పోర్టల్ అన్నట్టు ఫస్ట్ మెసేజ్ అనమాట. కొంతమందికి ఇది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఈ పర్సన్కి చాలా ఎక్కువ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద. కింగ్ ఆఫ్ కప్స్తో చాలా లవ్, ఎమోషనల్లీ ఫుల్ లైక్ లవింగ్ ఎనర్జీస్. ఎలా అంటే క్లోజ్డ్ ఆఫ్ ఉండడం అన్నమాట, చెప్పకుండా సైలెంట్గా ఉండడము, ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడము, దూరంగా ఉండడము, ఇలా అవాయిడెంట్గా యాక్ట్ చేస్తూ ఉండడము. అండ్ మీరు ఈ పర్సన్కి లవ్ చూపించిన వెంటనే వెళ్ళిపోవడము ఈ కనెక్షన్ నుంచి. ఓకే, సో అలాంటిది కనుక ఏదైనా జరిగింది అని అంటే, ఈ పర్సన్ రియలైజ్ అయ్యి ఈధర్ మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడము, లేకపోతే మీరు ఈ పర్సన్కి సంబంధించి ఈ విధంగా ఉన్నారని తెలుసుకోవడము జరిగే పాసిబిలిటీ ఉంది. సో అది మీకు జస్టిస్ అనమాట. అంటే మీరు మొత్తానికి ఒక బ్యాలెన్స్ అనేది రాబోతుంది. మీరు పడ్డ కష్టానికి మీకు అవుట్కమ్ అన్నది వస్తుంది పాజిటివ్ వేలో అన్నట్టు చూపిస్తుంది. సో ఇది కూడా మీరు ఈ 88 పోర్టల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రేపు లేకపోతే మండే నేను మన ఛానల్ మెంబర్స్ కోసం వీడియో పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. వీడియో మనకు సేమ్ టైంలో వస్తుంది, 6 to 7:30 మధ్యలో వచ్చేస్తుంది. ఓకే, రేపు సండే లేదా మండే పోస్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 5 of Wands. యాక్చువల్లీ నేను ఇవాళ 2 రీడింగ్స్ చేద్దాము అనుకున్నాను, కానీ నాకు మళ్ళీ టైం సరిపోలేదు, వేరే వర్క్ వచ్చేసింది. సో అందుకని ఈ రీడింగే కొంచెం డీటెయిల్గా చేద్దామని స్లోగా చేస్తున్నాను. 10 of Pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 of Cups చూపిస్తుంది. సో గొడవలు ఇంట్లో రైట్ నా ఏదైనా గొడవలు జరుగుతున్నాయి అన్నెసరిగా అని అంటే కనుక, ఈ గొడవలు ఎండ్ అయిపోయి 10 of Pentacles ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ కంప్లీషన్ అనేది రాబోతుంది. అంటే ఈ గొడవలు అన్నవి ఎండ్ అయిపోతుంది మీకు ఈ 88 పోర్టల్ అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో నో మోర్ ఫైట్స్, జస్ట్ హ్యాపీ మూమెంట్స్, సెలబ్రేషన్స్, కొత్త సొల్యూషన్స్ రావడం మీ ప్రాబ్లమ్స్కి, అందరు ఫ్యామిలీ కలిసి బయటికి ఎక్కడికైనా వెళ్ళడము, ఇలాంటివి జరిగే పాసిబిలిటీ కూడా ఉంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే 5 of Wandsతో కెరియర్కి సంబంధించి ఏదో మీరు సక్సెస్ రీచ్ అవ్వాలి అనుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎంతో కాంపిటీషన్ ఫీల్ అవుతూ ఉండడము, అదర్ పీపుల్ మిమ్మల్ని కిందికి లాగి పారేయడానికి ట్రై చేస్తూ ఉండడము, మీకు సపోర్ట్ లేదు, ఏదో ఇంకా కష్టపడి ఒక ల్యాడర్ ఎక్కాలి అని చెప్పి ట్రై చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ వస్తుంది మీకు సక్సెస్ సొల్యూషన్స్, కానీ మళ్ళీ చేజారిపోవడం వేరే పీపుల్ వల్లనే ఇక్కడ డెఫినెట్లీ డిస్టర్బెన్స్ చూపిస్తుంది. సో అలాంటిది కనుక ఉంది అని అంటే, మీ
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోకస్ మొత్తము దీని మీద ఉండాలి, దానికి సంబంధించి ఉండొచ్చు, మీ గ్రోత్ గురించి మీ సక్సెస్కి సంబంధించి ఉండాలి. మీరు ఫోకస్ పెట్టి వేరే వాళ్ళని పక్కన పెట్టేసేయండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీతో ఎంత కాంపిటేటివ్గా ఫీల్ అవుతున్నారు, ఎంత నెగిటివ్గా ఉంటున్నారు, ఇవన్నీ పక్కన పెట్టి మీ గోల్ మాత్రమే, మీ ఫోకస్ అక్కడే ఉండాలి. మీరు ఎప్పుడైతే ఇలా ఉంటారో, ఏదైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో, ఏదైతే సక్సెస్ అచీవ్ అవ్వట్లేదో అది మీరు ఈసారి ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. ఎంత కొంచెం ఉందంటే గ్యాప్, యాక్చువల్లీ ఇంతే. మీరు ఇక్కడ, మీకు సక్సెస్ ఇక్కడ. మీరు ప్రతిసారి అక్కడ వరకు రీచ్ అయిపోయి వెనక్కి వచ్చేసేయడం అనమాట. మిగతా వాళ్ళ మీద ఫోకస్ చేయడం వల్ల, వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి, గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి ఎక్కువ ఫోకస్ అంతా ఆ చిన్నది రీచ్ అయ్యేదానికంటే వేరే వాళ్ళ మీద ఉంది. అందుకని మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మెసేజ్ మీకు. అందుకని యూనివర్స్ నుంచి ఏంటంటే అన్నింటిని పక్కన పెట్టేసేయండి. మీ ఫోకస్ మొత్తం మీ గోల్ మీద, మీ సక్సెస్ మీద ఉండాలి. దాని మీద ఉంటే కొంచెం దూరంలో ఉన్నారు అంతే, ఎక్కువ దూరం కూడా లేదు యాక్చువల్లీ, ఆల్మోస్ట్ వచ్చేసింది మీకు చెప్పాలంటే. ఇంకా దాని మీద ఫోకస్ పెడితే ఈ సక్సెస్ అనేది రాబోతుంది. అది బిజినెస్ స్టార్ట్ చేయాలా, పార్ట్నర్షిప్ మెయింటైన్ చేయాలా, కెరియర్లో నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలా, డబ్బులు బాగా సంపాదించాలి, ఇంకా ఏదైనా అవ్వచ్చు. చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది మీకు ఈ సక్సెస్ అవ్వడానికి. కానీ మీ అంతకు మీరే వేరే వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళు ఇదన్నారు, వీళ్ళు ఇదన్నారు అని చెప్పి కనుక ఉంటేనో అదే మిమ్మల్ని సక్సెస్ దగ్గరికి రీచ్ అవ్వనివ్వకుండా చేస్తుంది. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి వర్క్ చేస్తే తొందరలో నెక్స్ట్ మీరు కనుక ఇది ఫోకస్ చేస్తే నెక్స్ట్ వితిన్ 1 monthలోనే మీరు అనుకున్నది జరిగిపోతుంది. చాలా తొందరగా కూడా జరగవచ్చు, నెక్స్ట్ 1 week కూడా అయ్యుండొచ్చు కొంతమందికి. సో కాబట్టి ఫోకస్ చేయండి, సక్సెస్ అనేది రాబోతుంది వర్క్ సిచ్యువేషన్లో. అండ్ మనీ వైజ్గా కూడా ఏదో స్టెబిలిటీ వస్తుంది, కంప్లీషన్ వస్తుంది, డబ్బులు సేవ్ చేయడం లాంటిది. కొంచెము ఫినాన్షియల్ డిస్టర్బెన్స్గా ఉంటేను ఈ డిస్టర్బెన్స్ కూడా ఎండ్ అవుతుంది అన్నట్టు చూపిస్తుంది. ఫ్యామిలీ రీయూనియన్, మనీ, ఫినాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది, ఫుల్ హ్యాపీనెస్ అనేది, సెలబ్రేషన్స్ అనేది చూపిస్తుంది. సెలబ్రేషన్స్ ఇక్కడ కొంతమందికి హౌస్ వార్మింగ్ అనో, లేకపోతే ఎక్కడికైనా ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళడము, రీసెంట్లీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ వల్ల బయటికి వెళ్ళకపోవడము, ఏదైనా ఇనాగ్రేషన్స్ లాంటిది ఉంది, ఏదైనా ఆర్గనైజ్ చేయాలంటే జరగలేదు అని అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతున్నందుకు మీరు ప్రశాంతంగా, అది పార్టీనా, ఎవరైనా ఇంటికి పిలవాలా, లేకపోతే బయటికి ఎక్కడికైనా మీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలా, ఏదైనా సెలబ్రేషన్ జరపాలా, ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇబ్బంది అనేది ఎండ్ అవుతుంది అన్నట్లు అనమాట. సో ఇది కూడా మీరు ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ 4 of Cups ఎనర్జీతో మీ లైఫ్లో ఒక పర్సన్ మీకు సంబంధించి చాలా రిగ్రెటెడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ పర్సన్ రిజెక్ట్ చేశారు మిమ్మల్ని పాస్ట్లో. ఎమోషనల్లీ ఇప్పుడు ఈ పర్సన్ హ్యాపీగా లేరు, ఏదో డిస్టర్బెన్స్ ఉంది వాళ్ళ లైఫ్లో, ఎంప్టీగా అనిపిస్తుంది అనమాట. సో ఈ పర్సన్ మీ గురించి బాగా థింక్ చేస్తున్నారు. ఆఫర్ ఇవ్వాలనో, లేకపోతే ఆఫర్ ఇచ్చిన దాని గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసో అనుకుంటున్నారు. రిజెక్ట్ చేసిన వాళ్ళు కాస్త ఈ 88 పోర్టల్ ఎనర్జీస్లో మీ గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, గిల్ట్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టు చూపిస్తుంది. ఓకే, సో అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ పర్సన్ కూడా మిమ్మల్ని మెసేజ్ పంపించడం లాంటిదో, కాల్ చేయడము, డైరెక్ట్గా కలవడము, లేకపోతే జస్ట్ ఎక్స్ప్రెస్ చేయడము, ఇలా చేసి ఉండకూడదు అని చెప్పేసో జరిగే పాసిబిలిటీ ఉంది. ఓకే, చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ కాబట్టి డెఫినెట్లీ మీరు మీ ఇంటెన్షన్స్ పెట్టండి, యూనివర్స్కి రాసి మరీ పెట్టండి. ఈ వీలైతే ఎంత డీటెయిల్డ్గా రాస్తే అంత బెస్ట్ మీరు మేనిఫెస్ట్ చేయడానికి. రాసి యూనివర్స్కి ఇది నేను అనుకుంటుంది, నా ఇంటెన్షన్స్ యూనివర్స్ ఈ 88 పోర్టల్లో ప్లీజ్ నెరవేర్చు అని చెప్పడం లాంటిదన్నమాట. సో ఇంటెన్షన్స్ పెట్టండి. అండ్ ఇంకోటి, ఈ 88 పోర్టల్లో నెగిటివ్ థింగ్స్ ఏదైతే ఉందో, ఏదైతే వద్దు అనుకుంటున్నామో దీన్ని లెట్ గో చేయడానికి కూడా బెస్ట్ టైం. అవి కూడా రాసేసి ఒక పేపర్లో అన్ని కాల్చి పారేసేయండి. ఓకే, జస్ట్ ఇది వద్దు నాకు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా ఉంది, అన్నెసరీగా తినకూడదు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ హెల్త్ బాగుండాలంటే మీరు కొంచెం డైట్ అలా మెయింటైన్ చేయాలనుకోండి. సో అన్నెసరీగా తింటూ ఉన్నారు అని అంటే ఫిక్స్ అయిపోవడం, ఈ హ్యాబిట్ నాకు కరెక్ట్గా లేదు, నేను ఫుడ్ సరిగా తినకుండా ఉండడం వల్ల నా హెల్త్ పాడవుతుంది, నేను ఈ హ్యాబిట్ని ఈ 88 పోర్టల్లో నేను లెట్ గో చేసేస్తున్నాను అని చెప్పనమాట. చాలా తొందరగా మీరు అనుకోవడమే ఆలస్యం, చాలా తొందరగా అది జరిగిపోతుంది, అంటే వెంటనే అయిపోతుంది అనమాట. సో ఈరోజు మీరు ఫిక్స్ అయ్యారనుకోండి, రేపటి లోపల నుంచే మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఏది ఉన్నా సరే నెక్స్ట్ 3 daysలో ఫిక్స్ చేసేసేయండి. నెక్స్ట్ 3 daysలో చేయడం మొదలు పెట్టేసేయండి, అది ఆటోమేటిక్లీ కంటిన్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి 3 daysలో ఎనర్జీస్ ఉంటుంది. ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 days చాలా ఫుల్ ఉంటుంది. ఓకే, చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు ఈ టైంలో, యాక్టివ్గా ఉంటారు, మంచి మంచి ఐడియాస్ రావడము. ఫైర్ సైన్, రైట్, లియో సైన్లో ఇది జరుగుతుంది. 88 పోర్టల్ మనకు లయన్స్ గేట్ ఓపెన్ అవుతుంది. సో ఎంత
ఫైర్ ఉంటుందంటే ఫుల్ స్ట్రెంగ్త్, ఫుల్ బోల్డ్నెస్, ఫుల్ బ్రేవరీతో ఉంటుందన్నమాట. ఎనర్జీ ఎలా అంటే నేను ఏదైనా వెళ్ళి సక్సెస్ని సాధించుకొని వస్తాను అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఈ టైంలో హార్ట్ కూడా చాలా వైడ్గా ఓపెన్ అయి ఉంటుంది. ఎందుకంటే లియోస్ ఆర్ రూల్డ్ బై ద హార్ట్. ప్రతి ఒక్క జోడియాక్, ప్రతి ఒక్క మన బాడీ పార్ట్లో ఒక్కొక్క దాంతో రూల్ చేయబడుతుంది అనమాట. సో లియో సింహరాశి వాళ్ళు ఆర్ రూల్డ్ బై ద హార్ట్. అంటే గుండె వీళ్ళ బాడీ పార్ట్ లైక్ వీళ్ళు రూల్ చేసేది. అందుకని లియో చాలా జనరస్, ఎక్కువగా ఇవ్వడం వీళ్ళకి తెలుసు. గివింగ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఈజీలీ లవింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. సో జనరాసిటీ, ఇంకా మీకు అర్థమైన కైండ్నెస్, కంపాషన్, ఇవన్నీ క్వాలిటీస్ అనమాట. సో ఈ టైంలో మీరు ఎక్కువగా ఎంపతి ఫీల్ అవ్వడము, ఎవరైనా చూసి వెంటనే జాలి పడడము, ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మీ హార్ట్ ఓపెన్ అవుతుంది. హార్ట్ అనేది 100 రెట్లు పంప్ అయిపోతుంది అనమాట ఈ టైంలో. ఓకే, సో కాబట్టి అండ్ ఒకవేళ బోత్ వేస్ చెప్పాలి కాబట్టి, సో కొంతమందికి హార్ట్ ఓపెన్ అప్ అయిపోయి ఫుల్ లవ్ ఫీల్ అవుతారు. కొంతమందికి హార్ట్ చక్ర ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఎనర్జీస్ పైన చక్రాస్, కింద చక్రాస్ మీట్ అయ్యేది హార్ట్లో. ఓకే, ఇవి రెండు ఇంబ్యాలెన్స్గా ఉంటే, హార్ట్ అనే దగ్గర స్టక్ అయిపోయి ఉంటే కనుక ఎనర్జీస్, ఎప్పుడు మనం స్ట్రగుల్ చేస్తూనే ఉండాలి లైఫ్లో. ఓకే, అంటే ఏ స్ట్రగుల్, సర్వైవల్ స్ట్రగుల్. నేను డబ్బులు సంపాదించాలి, నేను నా హెల్త్ని కాపాడుకోవాలి, నా పిల్లల్ని కాపాడుకోవాలి, నా ఫ్యామిలీని, చక్రం రైట్, మన లైఫ్ సైకిల్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీస్ పైనకి వెళ్ళడానికి బ్లాక్ చేస్తూ ఉన్నారనమాట. మీరు హార్ట్ దగ్గర బ్లాక్ చేస్తూ ఉండడము. హార్ట్ ఎప్పుడు బ్లాక్ అవుతుందంటే సింపుల్ ఎనర్జీ, సింపుల్ థింగ్. లైఫ్లో పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా రెండింటికి ఓపెన్గా ఉండాలి. దాన్ని ఓపెన్ హార్ట్ అంటారు. హార్ట్ చక్ర ఓపెన్ ఉండడం అంటారు. నాకు ఇదే కావాలి, నాకు ఇదే వద్దు అన్న వెంటనే మీరు హార్ట్ అనేది ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. అందుకనే మళ్ళీ వస్తుంది మెసేజ్. ఎందుకనంటే అలా ఓపెన్ క్లోజ్ అవుతూ ఉండడం వల్ల ఎనర్జీస్ కంప్లీట్లీ వెళ్ళట్లేదు. మనకి ఎనర్జీస్ కింద రూట్ చక్రాస్ నుంచి పైనకి వస్తుంది రైట్, అక్కడే ఉంటుంది ఎనర్జీ స్టోర్ హౌస్, అక్కడే యాక్చువల్లీ అక్కడ నుంచి వస్తుంటుంది అనమాట. సో ఆ ఎనర్జీని వస్తున్నప్పుడు కొంచెమే పంపిస్తూ ఉండడం, ఆపేస్తూ ఉండడం, ఇలా జరుగుతూ ఉన్న కారణంగా హార్ట్ అనేది బ్లాక్ అవుతూ ఉండడం, ఓపెన్ అవుతూ ఉండడం కారణంగా ఈ బాధలు, ఈ మొత్తం అంతా స్ట్రగుల్స్ అన్నీ ఫీల్ అవుతుండడం. ఓపెన్ ఉండడం అంటే ఏంటి అని అంటే, ఈవెన్ నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినా సరే ఆ సిచ్యువేషన్ ఇట్స్ ఓకే, ఇప్పుడు నాకు యూనివర్స్ ఇచ్చింది ఇది, ఇట్స్ ఫైన్, ఐ విల్ టేక్ దిస్ ఆల్సో, ఇది కూడా నేను తీసుకుంటాను అని చెప్పడం, ఓపెన్గా ఉండడం. సంతోషం వచ్చినప్పుడు హైగా వైబ్ అయిపోయి ఓ నా లైఫ్ బాగుంది అది అనుకోవడము, అది కూడా రాంగే, అది ఓవర్ క్రేవింగ్ అయిపోతుంది. డీలా పడిపోవడం, ఏదైనా కొంచెం బాధ వచ్చిన వెంటనే నా లైఫ్ అంతా పాడైపోయిందని డీలా పడిపోవడం. ఈ రెండింటి మధ్యన లైఫ్ నడుస్తూ ఉంటుంది. చూడండి బాగా ఆలోచిస్తే, ఈ రెండింటి మధ్యలో ఎప్పుడైతే ఒకరు స్టక్ అయ్యి ఉంటారో దాన్నే సఫరింగ్ అంటారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయకపోతే స్ట్రగుల్ ఎప్పటికీ ఉంటుంది, ఎండ్ అవ్వదు. సో మెల్లిమెల్లిగా అన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ నేర్చుకున్నప్పుడు హార్ట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఓకే, కంప్లీట్లీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వడం అంటే ఏంటి, మీరు హార్ట్ చక్రాన్ని గేట్స్ ఓపెన్ చేసి పెట్టారు అంటే ఇంకా ఇక్కడ ఎనర్జీకి ఆపట్లేదు, మీరు ఎనర్జీ ఫుల్ ఫ్లో అవుతుంది. ఫ్లో అవ్వడం అంటే మన చక్రాస్ నుంచి ఎనర్జీస్ ఫ్లో అవుతుంది. రూట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మూలాధార నుంచి ఒక్కొక్క చక్ర రేజ్ అవుతూ హార్ట్ దగ్గర ఆగిపోకుండా పైకి కూడా రేజ్ అవుతుంది, థ్రోట్ దగ్గరికి, అజ్ఞ చక్రాల్లోకి. అప్పుడు ఇంట్యూషన్ పెరిగేది మనం అంటూ ఉంటాం రైట్, సైకిక్ ఎబిలిటీస్ అవన్నీ ఇలా అనమాట. సో ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు సీక్రెట్ ఆఫ్ ద లైఫ్ కూడా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అలా అప్పుడు ఎనర్జీ ఫ్లో అయినప్పుడే, అంతవరకు ఫ్లో కాదు కాబట్టి ఇది ఇక్కడే తిరుగుతూ ఉంటారు లైక్ మనుషులు ఇక్కడే ఆగిపోయి ఉంటారనమాట. సో ఇప్పుడు ఈ టైంలో హార్ట్ అనేది మిడిల్ పార్ట్, లైక్ మన మధ్యలో చక్రాస్కి, కాబట్టి ఎనర్జీస్ పైన కింద బ్యాలెన్స్ చేయడానికి ఉండేదన్నమాట. ఈ లియో సీజన్ ఆఫ్ కోర్స్ లయన్స్ గేట్ ఓపెన్ పోర్టల్ రైట్. ఈ టైంలో హార్ట్ చక్ర ఓపెన్ పెట్టడానికి, అన్నిటిని ఇన్వైట్ చేయడానికి బెస్ట్ టైం అనమాట. ఎందుకు, బికాజ్ లియోస్ ఆర్ రూల్డ్ బై ద హార్ట్. ఈ టైంలో జనరాసిటీ ఎక్కువగా ఉంటుంది, ఈ టైంలో కైండ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే కొంచెం ఓపెన్ ఎప్పుడు అవుతుంది అని అంటే, మనము స్టక్ చేయకుండా నాకు ఇది వద్దు అన్న వెంటనే క్లోజ్ అయిపోతుంది. ఫ్రీగా ఉన్నప్పుడు ఓపుతుంది. అది ఎవరు తీసుకొని వస్తారు, ఆ ఎనర్జీ ఎప్పుడంటే వచ్చేది కైండ్నెస్, కంపాషన్గా ఉండడం, ఎంపతి చూపించడం, ఒకరికి ఇవ్వడం, ఎక్స్పెక్ట్ చేయకుండా లవ్ చూపించడం, అన్కండిషనల్ లవ్ ఉండడం. దీంతో కొంచెం హార్ట్ ఓపెన్ అయిపోయి ఒక ఇన్ఫైనైట్ యూనివర్స్ని మనం ఫీల్ అవుతాం అనమాట.
అది ఈ టైంలో అది జరుగుతుంది. సో కొంతమంది కొత్తగా ఉన్న వాళ్ళకి ఈ ఎనర్జీస్ కనుక మీరు లైక్ స్టక్ చేస్తూ ఉన్నారు అని అంటే కొంచెం కొంచెం ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఇప్పుడు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ టైంలో కొంతమందికి ఎలా ఉండిండొచ్చు అని అంటే హార్ట్ చక్ర బ్లాక్ అయిపోయి కంప్లీట్లీ ఎనర్జీ మూవ్ అవ్వకుండా ఉండడము, కంప్లీట్లీ బాధలో ఉండిపోవడం, స్టోరీలో మునిగిపోవడం, నా లైఫ్లో ఇది జరిగింది, నేను ఎంతమందిని లాస్ అయ్యాను, నా లైఫ్లో రిలేషన్స్ సరిగ్గా లేవు, డబ్బులు సరిగ్గా లేవు, కెరియర్ లేదు, ఏం లేదని బాధపడుతూ ఓవర్గా అలాంటి ఎనర్జీలో ఉన్న వాళ్ళకి బ్లాక్ అయి ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఈ టైంలో మీరు కొంచెం ఎక్కువగా పెయిన్ ఫీల్ అవ్వడం, మీ హార్ట్ మిమ్మల్ని హెల్ప్ అని అడుగుతుంది, ఎనర్జీని ఓపెన్ చేయని అడుగుతుంది. సో అలా ఫీల్ అవుతుంటే కనుక వెంటనే కైండ్నెస్తో ఉండి ఎవరికైనా హెల్ప్ చేయండి, చిన్నపిల్లలతో వెళ్ళి ఆడుకోండి, నేచర్లో టైం స్పెండ్ చేయండి. మెల్లిమెల్లిగా హార్ట్ ఓపెన్ అవుతుంది. మీరు ఆ ఫీలింగ్ అనేది ఆ నెగిటివ్ ఫీలింగ్ లైక్ బాధ ఉన్న ఫీలింగ్ నుంచి బయటికి వచ్చేసి ఎనర్జైజ్గా అవుతారనమాట. ఓకే, సో డెఫినెట్లీ చేయండి. ఇది జస్ట్ ఊరికి ఏదో మాటలు చెప్పడం అనేది కాదు, ఇది ఎక్స్పీరియన్స్ చెయ్యాలి, మీరు ట్రై చేయాలి, అప్పుడే చేంజెస్ అన్నది వస్తుంది. గుండె ధైర్యం అని అంటారు రైట్, ఎందుకు అని అంటే ఇదే అది నేను నా స్ట్రగుల్స్కి లైఫ్లో ఓపెన్గా ఉంటాను అని చెప్పడమే, హార్ట్ని ఓపెన్గా ఉంచడం దాన్నే గుండె ధైర్యం అని చెప్పేది యాక్చువల్గా. ఓకే, ఎందుకంటే ఇది మనము ఇన్వైట్ చేస్తున్నాం, ఏదైనా సరే నాకు ఓకే అని చెప్పడం అనమాట. చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి, మీరు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి ఓపెన్ అప్గా ఎలా ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూన్ ఎవరైనా పర్సన్ నుంచి ఏదైనా మెసేజ్ ఎక్స్పెక్ట్ చేశారు ఒక లవింగ్ వేలో అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. బట్ ఆ పర్సన్ వచ్చేసి లవింగ్గా కాకుండా ఏదైనా వర్క్ రిలేటెడ్ ఏదో మాట్లాడారు, వెంటనే హార్ట్ ఇలా అయిపోతుంది అన్నమాట, మూసుకుపోవడానికి రెడీగా ఉంటుంది. ఓ నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ పర్సన్ నన్ను ఇలా అన్నారు అని మూసుకుపోవడానికి రెడీగా ఉంటుంది. ఆ టైంలో మీరు ఎలా ఓపెన్ పెడతారు అని అంటే ఇట్స్ ఓకే, ఎక్స్పెక్టేషన్ జరగలేదు, ఇట్ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఫైన్ అని చెప్పి అనడం. అలా అన్న వెంటనే హార్ట్ క్లోజ్ అవ్వకుండా ఓపెన్లో ఉంటుందన్నమాట. వెంటనే అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఫైన్, ఆ ఎనర్జీ మీరు ఎప్పుడైతే ఓపెన్గా పెడతారో వితిన్ సెకండ్స్లో అది నెగిటివ్గా హెవీనెస్ ఏదైతే ఫీల్ అవ్వాలనుకుంటున్నారో అది వెళ్ళిపోతుంది. మీరు నోటీస్ చేయడమే. నేను ఐ థింక్ మన ఛానల్లో మెంబర్స్ ఛానల్లో అనుకుంటాను వీడియో పోస్ట్ చేశాను దీనికి సంబంధించి. ఓపెన్గా ఉన్న వెంటనే ఆ చేంజెస్ వితిన్ సెకండ్స్లో ఆ బాధ అనేది ఎండ్ అయిపోతుంది. దీనికోసం కాన్షియస్గా ఉండాలి. బాధ వచ్చినప్పుడు బాధ వచ్చింది అనకుండా తీసుకుంటాను దీన్ని కూడా అన్నప్పుడే హార్ట్ ఓపెన్గా ఉన్నట్లు, మన జన్మలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరికినట్లు. చిన్న చిన్నగా ట్రై చేయండి, డెఫినెట్లీ ఒక మంచి పాజిటివ్ ప్లేస్కి వస్తారు. అండ్ ఇది వచ్చేసి టైం వచ్చేసి మన 88 పోర్టల్ బెస్ట్ టైం దానికో. చూద్దాం ఇంకా ఎలాంటి చేంజెస్ ఉన్నాయి. అట్లీస్ట్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒక్కరికి యూజ్ అయినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే అలా ఒకసారి ఊహించుకోండి, ప్రతి ఒక్కరిలో హార్ట్ చక్ర ఓపెన్ అయిపోయి ఫుల్ పాజిటివ్ అయినప్పుడు యూనివర్స్లో ఎంత పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో, అలా రిలీజ్ అయినప్పుడు రిలేషన్స్ బాగుంటుంది, ఫ్యామిలీస్ బాగుంటుంది, కెరియర్స్ బాగుంటుంది, నేచర్ కూడా బాగుంటుంది, అన్నీ పాజిటివ్గా అవుతుందన్నమాట. సో వీలైనంత వరకు చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఒక్కరు చేసినా రియల్లీ హ్యాపీ. సెక్యూరిటీ రాబోతుంది మీకు ఈ టైంలో, ఈ 88 పోర్టల్ టైంలో. మనీ వైజ్ కావచ్చు, రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, బట్ జనరల్ ఏదైనా ఎమోషన్ సెక్యూరిటీ కూడా అయి ఉండొచ్చు. ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ సెక్యూరిటీ అనేది మీకు రాబోతుంది అనమాట ఈ టైంలో. నెక్స్ట్ ఇన్నర్ పీస్. ఇది ఫస్ట్ మనం పొందేది హార్ట్ చక్ర ఓపెన్ అయినప్పుడు ఇన్నర్ పీస్. ఎలాంటి స్ట్రామ్ డిస్టర్బ్ చేయదు, స్టడీగా ఉంటారు. ఎందుకు బాధ వచ్చినా సరే నేను ఓపెన్గా ఉన్నానని రైట్, కష్టం రాదు కాదు, వచ్చిన ఒక ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో దాన్ని రిసీవ్ చేసుకుంటున్నందుకు ఇన్నర్ పీస్ ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ టైంలో మీరు ఇన్నర్ పీస్ని కూడా రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి బ్లెస్సింగ్స్ డెఫినెట్లీ రిసీవ్ చేసుకుంటున్నారు మీరు. బ్లెస్సింగ్స్ మనీ వైజ్గా అయ్యుండొచ్చు, లేకపోతే లవ్ వైజ్గా అయ్యుండొచ్చు, బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. బట్ లాస్ట్ వచ్చేసి వండర్స్ జరగబోతున్నాయి మీ లైఫ్లో. బ్యూటిఫుల్ చేంజెస్ రాబోతున్నాయి. అది ఇంకా చిన్న దాని నుంచి పెద్ద పెద్ద థింగ్స్ కూడా జరగబోతున్నాయి, బట్ వండర్స్ జరగబోతున్నాయి అన్నట్లు మెసేజ్ అనమాట. సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్, మన 88 పోర్టల్ లైక్ ఎనర్జీస్ ఉన్న రీడింగ్ అనమాట. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.